ఓకే, ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీకు క్లూ ఇస్తా. ఆ క్లూ కి మీరు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూ కి 1 लाख, కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. కరెక్ట్ ఆన్సర్ అయితే 1 लाख ఇచ్చేస్తా, లేదంటే 1 लाख మీ అకౌంట్ లోంచి తీసుకుంటా. అండ్ అలాగే ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. ఓకే, రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 लाख వర్త్ ఆఫ్ క్లూ చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో అక్కడ ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు అని చక్కగా. ఒకళ్ళేమో గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకున్నారు, ఇంకోళ్ళేమో రెడ్ కలర్ పట్టు చీర కట్టుకున్నారు. టైం అప్. ఏంటి సూర్యమండలి, చంద్రమండలి ఎవరు బజర్ నొక్కలేదు? రిస్క్ వద్దని. ఓకే, సెకండ్ క్లూ ఇస్తున్నాము. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. బజర్ నొక్కేశారు మన సూర్యమండలి టీం. విజయ్ గారు ఏదో చెప్తున్నారు. ఎలా చెప్పారు పెళ్లి సందడి అని? మా పేరటి జాన్ చెట్టు పైన ఇద్దరు హీరోయిన్లు కుశలం అడిగే. అదే అదే జామ్ చెట్టు చూసి వెంటనే పెళ్లి సందడి అని ఫిక్స్ అయిపోయారు. 75,000 దగ్గర లాక్ చేసాం, లేదంటే 75,000 పోతుంది. ఓకే, ఇంకా అయిపోయింది, మీరు బజర్ నొక్కర్లేదు. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ క్లూ కూడా చూసేద్దాం. థర్డ్ క్లూ, వాట్ ఇస్ దట్? తాళం గుత్తి. తాళం గుత్తే. అండ్ లాస్ట్ క్లూ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు. సో పెళ్లి సందడి కరెక్టే అనుకుంటాను, అయినా ఒకసారి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. సరే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పండు పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జామ చెట్టు. మ్యాడ్ సినిమాలో సాంగ్ అని వేశారు, అంత మాత్రాన్నే మీరు జామ చెట్టు అనేస్తారా? మామిడి పండు. మామిడి పండు. పండు. కానీ వాళ్ళు జామ పండు అని చెప్పారు. మామిడి పండు. మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది. లేదు, మీరు ముగ్గురు కలిపి ఒకటే ఆన్సర్. మామిడి పండు. మామిడి పండు. ఓకే, మామిడి పండు 1 लाख కి ఫిక్స్ చేసాము. సెకండ్ క్లూ చూద్దాము. అక్కడ ఉప్పు కారం. మామిడికాయ క్యాన్సిల్. అయిపోయింది, ఫిక్స్. 1 लाख కి ఫిక్స్ చేసాము. ఉప్పు కారం ఉంది. థర్డ్ క్లూ. ఇవన్నీ కూడా విత్తనాలు, మీరు అనుకున్నట్టుగా మామిడికాయ విత్తనాలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. మా పెరటి మామిడి చెట్టు పళ్ళన్నీ. ఇది మామిడి పండే, ఎందుకంటే ప్రసాద్ బెహరా మన విష్ణు జామ్ పండు అని చెప్పినా కూడా కాదు, ఇది మామిడి పండేనని చెప్పాడు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. లచ్చ లచ్చ. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ ఓన్లీ 1 గర్ల్. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ మొదలు పెడదాము. లెట్ us start with మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతాము, 2 ఆప్షన్స్ ఇస్తాము. మీరు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే గోల్ లో కరెక్ట్ గా వేయాలి, లేదంటే మేము థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు బాగా ఇష్టమైనటువంటి పర్సన్ ఎవరు? ఏ తమన్ గారు, బి దేవిశ్రీ ప్రసాద్ గారు. వేసేయండి, గోల్ లో వేసేయండి. తమన్ గారా, దేవి గారా? తమన్ గారికి నేను వర్క్ చేశాను డైరెక్ట్ గా చాలా ఇయర్స్. టు చూస్ వన్ ఫ్రమ్ బోత్ తమన్ గారు. ఈ వాచ్ కూడా తమన్ గారు గిఫ్ట్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అంటేనే నాకు ఇష్టం. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన నాకు వాచ్ గిఫ్ట్ ఇవ్వలేదుగా. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. అయితే బొటన వేలు ఇచ్చేసి వెళ్ళండి. సెకండ్ క్వశ్చన్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే మీరేమయ్యేవారు? ఏ హీరో, బి విలన్. వేసేయండి, గోల్ వేసేయండి.
అయ్యో క్యారెక్టర్ ఆర్టిస్ట్. నో ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేయాలి. హీరో హీరో ఆ హెయిర్ స్టైల్ బాగుంది కదా హీరో హెయిర్ స్టైల్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ విలన్. ఎంత ఆలోచిస్తున్నారు విలన్ షేడ్స్ ఉన్న హీరో. మిత్రమండలి సినిమాలో ప్రియదర్శి కాదు యాక్చువల్ హీరోని నేనే అని చెప్పినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్. డైరెక్టర్ విజయ్ గారు రండి. మీకు షూటింగ్ లో బాగా కోఆపరేట్ చేసిన పర్సన్ ఎవరు? ఏ దర్శి, బి నిహారిక. అది పడదే లాగా ఏ ఇమామ పడితే ఇట్లాంటి వాళ్ళకి. అసలు దర్శి కానీ నిహారిక కానీ నాకు కోఆపరేట్ చేయలేదు, కానీ నేను అది చెప్పలేక గోల్ కి వేసేసాను. థ్యాంక్ యూ దేవుడా అని చెప్పినటువంటి విజయ్. ఇది అన్యాయం. ఓకే సెకండ్ క్వశ్చన్. ఈ సినిమా మీరు చేసుంటే ఇంకా బాగా చేసేవాడిని అని మీకు అనిపించిన సినిమా ఏది? ఏ పుష్ప, బి ఆర్ఆర్ఆర్. పుష్పనా ఆర్ఆర్ఆర్? నేను చెప్పి కొడతారండి బయట. ఏమన్నా ఆఫీస్ లో వచ్చిన పుష్ప క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ. సో చెప్పండి పుష్పనా ఆర్ఆర్ఆర్? పుష్ప తీలేనా ఆర్ఆర్ తీలేను జాతిరత్నాలు తీగలదు. పుష్ప అండ్ ఆర్ఆర్ఆర్ కాదు, కానీ అనుదీప్ కన్నా జాతిరత్నాలు నేనే బెటర్ గా తీస్తాను అని చెప్పినటువంటి విజయ్. థ్యాంక్ యూ. విష్ణు, మ్యాడ్ సినిమా రిజల్ట్ తర్వాత మీ రియాక్షన్? నా కామెడీ వల్లే సినిమా అంతా హిట్ అయింది. బి అసలు ఆ సినిమాకి నేనే హీరో. ఆ సినిమాకి నేనే హీరో. అసలు ఆ సినిమాకి హీరో నేనే కానీ నా పేరు వేయలేదు, నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పినటువంటి విష్ణు. ఓకే దీని మీద సితారా వంశీ గారి స్పందన ఒకసారి కనుక్కుందాం. వంశీ అట్లేం లేదు. హలో వంశీ గారు, కింగ్డమ్ ప్రీ రిలీజ్ వచ్చేస్తానండి. ఓకే బై. సెకండ్ క్వశ్చన్. మీకు అసలు కాంపిటీషనే కాదు అనే కమీడియన్ ఎవరు? ఏ సత్య, బి వెన్నెల కిషోర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఓకే ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ బజర్ నొక్కేశారు. కన్నా నిద్రించరా బాహుబలి. కన్నా నిదురించరా, నా కన్నా నిదురించరా. అదేనా? ఇస్ ద రాంగ్ ఆన్సర్. దెన్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? మేము 50,000 వచ్చినప్పుడు ఓకే 1 lakh లాక్. కన్నా నిదురించరా, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎనీవే సెకండ్ క్లూ చూద్దాం. రైట్, బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. కన్నా నిద్రించేటప్పుడు లైట్లన్నీ ఆపేస్తారు కాబట్టి మనకి చీకటిగా ఉంటుంది, కొన్ని లైట్లు వెలుగుతాయి. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే మూడో క్లూ. ఇది కన్నా నిద్రించరా అని, ఎందుకంటే ఆ కన్నా నిద్రించేటప్పుడు పక్షుల్ని వాటిని చూపిస్తూ ఉంటారు నిద్రపుచ్చడానికి. సో ఒక గువ్వ ఉంది అక్కడ, గువ్వ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. కన్నా నిదురించరా బాలేదు. సాంగ్ ఏంటో ఒకసారి చూసేద్దాము. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఎంత మంచోడివో, నేను అటు నడవాల్సిన అవసరం లేకుండా నాకే తీసుకొచ్చి ఇచ్చావా నాయనా, థ్యాంక్ యూ. సో అది సాంగ్. విజయ్ గారు మీరు అనుకున్నటువంటి సాంగ్ కాదండి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ప్రసాద్ కమ్. మీరు ఈ రెండిట్లో ఒకటి వదిలేయండి అంటే ఏది వదిలేస్తారు? ఏ మూవీస్, బి యూట్యూబ్. ముందు చేతిలోంచి అది వదలండి. జీవితంలో నేను అనుకున్నది ఏది కరెక్ట్ గా జరగలేదు, ఇది ఒకటి తప్ప అని చెప్పినటువంటి ప్రసాద్ బేరా. ఓకే సెకండ్ క్వశ్చన్. మిత్రమండలి షూట్ లో మీకు తలనొప్పి తెప్పించిన యాక్టర్ ఎవరు? ఏ విష్ణు, బి నిహారిక. విష్ణు. చెప్పాలా సరిగా విష్ణు. నేనేం చేసినా మామా? సుమా అడ్డా షోలో విష్ణుకి ప్రసాద్ బెహ్రాకి మనస్పర్ధలు. ఇద్దరు కాలర్ పట్టుకొని కొట్టుకున్నారు. ఓకే ప్లీజ్ వెళ్ళండి. నిహారిక. నిహారిక, ఫ్యూచర్ లో మీకు ఎలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నారు? ఏ మహేష్ బాబు, బి ప్రభాస్. సి విష్ణు. శ్రీ విష్ణు కాదు, మంచు విష్ణు.
అమ్మయ్యా. బా సక్సెస్ఫుల్లీ షీ వాంట్స్ టు సే మహేష్ బాబు నౌ. అంటే చిన్నప్పటి నుంచి మహేష్ బాబే అండి. సో నాకు హస్బెండ్ గా మహేష్ బాబే రావాలి, కానీ కానీ నా ఇష్టం చెప్పను అంతే. యాక్టింగ్ లో మీరు ఏ హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? ఏ కీర్తి సురేష్, బి సాయి పల్లవి. సాయి పల్లవి. సాయి పల్లవి. ఐ లవ్ సాయి పల్లవి. ఐ లవ్ సాయి పల్లవి. కీర్తి సురేష్ అంటే మరేమో అలా ఏం అనలేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ప్రసాద్ బెహ్రా చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ నిహారిక. దర్శి రండి. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ విజయ్ దేవరకొండ, బి శ్రీ విష్ణు. అది సరిగ్గా పోలేదు, ఇంకోసారి వేయొచ్చు కదా. మాకు కూడా కనిపిస్తుంది సరిగ్గా పోలేదని. వీడి నాకు విజయ్ దేవరకొండే బెస్ట్ ఫ్రెండ్. ఓం భీమ్ బుష్ సినిమాలో శ్రీ విష్ణు. కానీ క్లోజ్ ఫ్రెండ్ విష్ణు. నాకు క్లోజ్ గా ఉండేటువంటి ఫ్రెండ్ విష్ణు, ఫార్ గా ఉండేటువంటి ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అని చెప్పినటువంటి దర్శి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏ బలగం, బి కోర్ట్. బలగం, కోర్ట్. ఒక పెద్ద బలగంతో చేసిన కోర్ట్. ఓకే, ఫస్ట్ బలగం పేరే చెప్పారు. థ్యాంక్ యూ.